హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ నాలెడ్జ్. ఇవాల్టి మన టాపిక్ సమాసాలు. ఇవాల్టి వీడియోలో మనం సమాసం అంటే ఏమిటి, సమాసాలు ఎన్ని రకాలు, వాటి నిర్వచనాలు, 10వ తరగతి వరకు గల పాఠ్యపుస్తకాల్లోని సమాసాలు, వాటిని ఉదాహరణలతో కూడిన వివరణ, అలాగే గత డిఎస్సిలో వచ్చిన సమాసాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 1 లేదా 2 మార్కుల ప్రశ్నలు ఈ సమాసాలు అనే అంశం మీదనే వస్తాయి. కాబట్టి వీటికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు సమాసం అంటే ఏమిటి? సమ ప్రాధాన్యం గల వేరువేరు అర్థాన్నిచ్చే 2 పదాలు ఒకే పదంగా కలిసి ఒక కొత్త అర్థాన్నిస్తే వాటిని సమాసాలు అంటారు. ఆ 2 పదాలలో మొదటి దాన్ని పూర్వపదమని, తర్వాతి పదాన్ని ఉత్తర పదమని పిలుస్తారు. అదేవిధంగా ఈ 2 పదాల అన్వయాన్ని తెలిపే వాటిని విగ్రహ వాక్యాలు అని అంటారు. సమాసాలు ఎన్ని రకాలుగా విభజించారో ఇప్పుడు చూద్దాం. భాషా భేదాన్ని బట్టి సమాసాలను 3 విధములుగా విభజించారు. అవి 1 సాంస్కృతికం, 2 ఆర్చికం, 3 మిశ్రమం. సంస్కృత మరియు తత్సమ పదాలతో ఏర్పడే వాటిని సాంస్కృతిక సమాసాలు అంటారు. ఇందులో తత్సమ పదాలు అంటే సంస్కృత పదాలతో సమానమైన అర్థం వచ్చే పదాలను తత్సమ పదాలు అంటారు. సాంస్కృతిక సమాసాలు మళ్ళీ 2 రకాలు. అవి మొదటిది సిద్ధ సమాసాలు, రెండవది సాధ్య సమాసాలు. సిద్ధ సమాసాలు అనగా కేవలం సంస్కృత పదాలతో కూడిన సమాసాలను సిద్ధ సమాసాలు అంటారు. ఉదాహరణకు రాజాజ్ఞ, తటాకోదకం మొదలైనవి. సాధ్య సమాసాలు అంటే సంస్కృత సమాన అర్థాలు గల పదాలు. వీటిని తత్సమ పదాలు అని అంటారు. ఉదాహరణకు రాజునాజ్ఞ, తటాకమునందుదకము మొదలైనవి. ఇక తర్వాతి సమాసాలు ఆర్చిక సమాసాలు. అచ్చ తెలుగు పదాలతో కూడిన సమాసాలను ఆర్చిక సమాసాలు అంటారు. ఉదాహరణకు రేణి యానతి, అమ్మ వంట, చేతి గాజులు, కాలి గజ్జెలు మొదలైనవి. ఇక చివరి సమాసాలు మిశ్రమ సమాసాలు. ఇందులో సంస్కృత పదాలు మరియు తెలుగు పదాలతో కూడిన సమాసాలు ఉంటాయి. అందువల్ల వీటిని మిశ్రమ సమాసాలు అంటారు. ఉదాహరణకు పూలవనం, మామిడి వృక్షం మొదలైనవి. ఇచ్చిన పదంలోని పద ప్రాధాన్యాన్ని బట్టి సమాసాలను 4 రకాలుగా విభజించారు. మనం ముందుగా చెప్పుకున్నట్లుగా ఒక సమాసంలో పూర్వపదం, ఉత్తర పదం అనే 2 పదాలు ఉంటాయి కదా. ఆ 2 పదాల యొక్క ప్రాధాన్యాన్ని బట్టి సమాసాలను మళ్ళీ 4 రకాలుగా విభజించారు. అవి అవ్యయీభావ సమాసం, తత్పురుష సమాసం, ద్వంద్వ సమాసం, బహువ్రీహి సమాసం. అవ్యయీభావ సమాసం పూర్వపద ప్రాధాన్యాన్ని కలిగి ఉంటాయి. తత్పురుష సమాసం ఉత్తర పద ప్రాధాన్యాన్ని కలిగి ఉంటాయి. ద్వంద్వ సమాసాలు ఉభయ పద ప్రాధాన్యాన్ని కలిగి ఉంటాయి. బహువ్రీహి సమాసాలు అన్యప్రద ప్రాధాన్యాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని 4 రకాలుగా విభజించారు. ఇప్పుడు ఒక్కొక్క సమాసం గురించి ఉదాహరణలతో సహా వివరంగా తెలుసుకుందాం. మొదటిది అవ్యయీభావ సమాసం. ఇది పూర్వపద ప్రాధాన్యాన్ని కలిగి ఉంటుంది. అవ్యయం ప్లస్ నామవాచకంతో ఇది ఏర్పడుతుంది. ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిన కొన్ని అవ్యయాలు స్వర్, అంతర్, పునర్, సర్వదా, యదా, అవశ్యం మొదలైన వాటిని అవ్యయాలు అంటారు. వీటిని కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు కొన్ని ఉదాహరణలను చూద్దాం. ఆ బాల గోపాలం, బాలుని నుండి గోపాలుని వరకు. ఆపాద మస్తకం, పాదముల నుండి మస్తకం వరకు. ప్రతి మాసం అంటే మాసం మాసం అని అర్థం. యథాశక్తి, శక్తిని అనుసరించి లేదా శక్తి ఎంతో అంత అని అర్థం. అనువర్షం, వర్షాన్ని అనుసరించి. ముందుగా మనం చెప్పుకున్న అవ్యయాలను ఈ ఉదాహరణలతో సరిపోల్చినట్లయితే అప్పుడు ఈ అవ్యయీభావ సమాసాన్ని సులభంగా గుర్తించవచ్చు. రెండవది తత్పురుష సమాసాలు. ఇవి ఉత్తర పద ప్రాధాన్యాన్ని కలిగి ఉంటాయి. ఇవి మళ్ళీ 2 రకాలు. తత్పురుష సమాసాలు, కర్మధారయ సమాసాలు. తత్పురుష సమాసాలను వ్యధికరణ సమాసాలు అని కూడా అంటారు. ఎందుకంటే విభక్తి ప్రత్యయాలతో కూడి ఇవి ఏర్పడతాయి కాబట్టి వీటిని వ్యధికరణ సమాసాలు అంటారు. అలాగే కర్మధారయ సమాసాలను సమానాధికరణ సమాసాలు అంటారు. ఎందుకంటే విశేషణ విశేష్యాలు ఉపమాన ఉపమేయాలతో కూడి ఇవి ఏర్పడతాయి. అందువల్ల వీటిని
సమానాధికరణ సమాసాలు అంటారు. గత డిఎస్సిలో ఈ వ్యధికరణ సమాసాల గురించి ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఒకసారి గమనించండి. తత్పురుష సమాసాలను మనం గుర్తించాలంటే మనకు విభక్తి ప్రత్యయాల గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఇప్పుడు మనం విభక్తి ప్రత్యయాల గురించి నేర్చుకుందాం. డుమువులు ప్రథమ విభక్తి, నిన్ నున్ లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి, చేతన్చేన్ తోడంతోన్ తృతీయ విభక్తి, కొరకున్ కై కోసం చతుర్థి విభక్తి, వలనన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి, కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి, అందున్ నన్ సప్తమి విభక్తి. ఈ విభక్తి ప్రత్యయాలతో ఏర్పడే తత్పురుష సమాసాల గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. మొదటగా ప్రథమ తత్పురుష సమాసం. డుమువులు అనే ప్రథమ విభక్తి ప్రత్యయాలతో ఏర్పడటం వలన ఈ సమాసాలను ప్రథమ తత్పురుష సమాసాలు అని అంటారు. వీటినే ఏకదేశీ సమాసాలు అని అంటారు. ఉదాహరణకు అర్ధరాజ్యం, రాజ్యం అర్ధభాగం, మధ్యాహ్నం, అహ్నం మధ్య భాగం, నడిరేయి, రేయి నడిమి భాగం, అర్ధయోజనము, యోజనం అర్ధభాగం, అర్ధశతాబ్దం, శతాబ్దం అర్ధభాగం, పూర్వకాలం, కాలం యొక్క పూర్వభాగం. ఈ ప్రథమ తత్పురుష సమాసంలో కొన్నిసార్లు యొక్క అనే ప్రత్యయం వచ్చి చేరుతుంది. అందువల్ల దీన్ని షష్ఠీ తత్పురుష సమాసంగా గుర్తించకూడదు. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించగలరు. ఇక రెండవది ద్వితీయ తత్పురుష సమాసం. నిన్ నున్ లన్ కూర్చి గురించి అనే ద్వితీయ విభక్తి ప్రత్యయాలతో ఏర్పడటం వలన ఈ సమాసాలను ద్వితీయ తత్పురుష సమాసాలు అని అంటారు. వీటికి ఉదాహరణ సూక్ష్మదర్శి, సూక్ష్మమును దర్శించువాడు, శరణాగతుడు, శరణమును గూర్చి ఆగతుడు, యాత్రానుభవం, యాత్రను గూర్చి అనుభవం, కృష్ణాశ్రితుడు, కృష్ణుణ్ణి ఆశ్రయించినవాడు, నెలతాల్పు, నెలను తాల్చినవాడు, తత్వవేత్తలు, తత్వమును తెలిసినవాడు, శాస్త్రవేత్త, శాస్త్రమును తెలిసినవాడు, హింసారంభకుడు, హింసను ఆరంభించువాడు, వార్తాహరుడు, వార్తలను మోసుకొని వెళ్ళువాడు. ఇక మూడవది తృతీయ తత్పురుష సమాసం. చేతన్చేన్ తోడంతోన్ అనే తృతీయ విభక్తి ప్రత్యయాలతో ఏర్పడటం వలన ఈ సమాసాలను తృతీయ తత్పురుష సమాసాలు అని అంటారు. ఉదాహరణకు మందార మాలిక, మందారములతో మాలిక, మందార ధామం, మందారములతో ధామం, మయసభ, మయునిచే నిర్మించబడిన సభ, విద్యాధికులు, విద్య చేత అధికులు, వాక్కలహము, వాక్కు చేత కలహము, విద్యాహీనుడు, విద్య చేత హీనుడు, ధనహీనుడు, ధనము చేత హీనుడు, వివేకహీనుడు, వివేకము చేత హీనుడు, మతిహీనుడు, మతి చేత హీనుడు, అమృత తుల్యము, అమృతముతో తుల్యము, కష్టార్జితం, కష్టము చేత ఆర్జితం, పాదయాత్ర, పాదములతో యాత్ర. ఈ వీడియో లెంత్ ఎక్కువైందని అనుకోకుండా ఓపిక్గా మనసు పెట్టి ఉదాహరణలను అర్థం చేసుకుంటూ సమాసాలు నేర్చుకున్నట్లయితే ఇక మీ జీవితంలో మర్చిపోయే అవకాశమే లేదు. నాలుగవది చతుర్థి తత్పురుష సమాసం. కొరకున్ కై కోసం అనే చతుర్థి విభక్తి ప్రత్యయాలతో ఏర్పడడం వలన ఈ సమాసాలను చతుర్థి తత్పురుష సమాసాలు అంటారు. ఉదాహరణకు బ్రతుకు తెరువు, బ్రతుకు కొరకు తెరువు, పూల తోట, పూల కొరకు తోట, సుఖ సాధనము, సుఖం కోసం సాధనము, ధనాశ, ధనం కోసం ఆశ, పొట్టకూడు, పొట్ట కొరకు కూడు, పతి భిక్ష, పతి కొరకు భిక్ష, భిక్షాపాత్ర, భిక్ష కొరకు పాత్ర, పరహితం, పరుల కొరకు హితం, వంటకట్టెలు, వంట కొరకు కట్టెలు, గ్రంథాలయం, గ్రంథముల కొరకు ఆలయం, వృద్ధాశ్రమం, వృద్ధుల కొరకు ఆశ్రమం. ఇక్కడ కొరకు, కోసం రెండు ఒకే అర్థంతో వస్తాయి కాబట్టి రెండిట్లో ఏదున్నా సరే చతుర్థి తత్పురుష సమాసంగా గుర్తించాలి. ఐదవది పంచమి తత్పురుష సమాసం. వలనన్ కంటెన్ పట్టి అనే పంచమి విభక్తి ప్రత్యయాలు ఉండటం వలన ఈ సమాసాలను పంచమి తత్పురుష సమాసాలు అంటారు. ఉదాహరణకు పాము కాటు, పాము వలన కాటు,
పాప విముక్తుడు, పాపం వలన విముక్తుడు. అగ్ని భయం, అగ్ని వలన భయం. కోపావేశం, కోపం వలన ఆవేశం. దొంగ భయం, దొంగ వలన భయం. మిత్రలాభం, మిత్రుని వలన లాభం. మదోన్మాదము, మదం వలన ఉన్మాదము. ఆనందోత్సాహం, ఆనందం వలన ఉత్సాహం. 6వది షష్ఠీ తత్పురుష సమాసం. కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ అనే షష్ఠీ విభక్తి ప్రత్యయాలతో ఏర్పడడం వలన ఈ సమాసాలను షష్ఠీ తత్పురుష సమాసాలు అంటారు. ఇందులో ముఖ్యంగా యొక్క, కు అనే ప్రత్యయాలు ఉంటాయి. ఉదాహరణకు తల్లి మనస్సు, తల్లి యొక్క మనస్సు. మా ఇల్లు, మా యొక్క ఇల్లు. నా పుస్తకం, నా యొక్క పుస్తకం. రాజు సైన్యం, రాజు యొక్క సైన్యం. సత్పురుష నివాసం, సత్పురుషుని యొక్క నివాసం. గురు చరణములు, గురువు యొక్క చరణములు. కింకిణీ ధ్వనులు, కింకిణి యొక్క ధ్వనులు. వాయుపుత్రుడు, వాయువు యొక్క పుత్రుడు. జీవిత మార్గం, జీవితము యొక్క మార్గం. చినుకు స్పర్శ, చినుకు యొక్క స్పర్శ. పక్షి గురువు, పక్షి యొక్క గురువు. నా చరిత్ర, నా యొక్క చరిత్ర. సీత భర్త, సీత యొక్క భర్త. పార్వతీ పరిణయం, పార్వతీ యొక్క పరిణయం. యజ్ఞఫలం, యజ్ఞము యొక్క ఫలం. నది సవ్వడులు, నది యొక్క సవ్వడులు. తెలుగు భాషలో అన్ని సమాస పదాల కంటే కూడా షష్ఠీ తత్పురుష సమాసానికి సంబంధించి ఎక్కువ సమాస పదాలు ఉన్నాయి. అందులోనూ యొక్క అనే ప్రత్యయానికి సంబంధించి అనేక ఉదాహరణలు కలవు. ఇదే సమాసానికి సంబంధించిన కు అనే ప్రత్యయానికి సంబంధించి ఉదాహరణలు: పరోపకారం, పరులకు ఉపకారం. దారి బత్యం, దారికి బత్యం. చుక్కల రేడు, చుక్కలకు రేడు. ప్రాణహాని, ప్రాణానికి హాని. కళాగోష్ఠి, కళకు గోష్ఠి. 7వది సప్తమి తత్పురుష సమాసం. అందున్ నన్ అనే సప్తమి విభక్తి యొక్క ప్రత్యయాల వలన ఏర్పడడం వల్ల ఈ సమాసానికి సప్తమి తత్పురుష సమాసం అని పేరు వచ్చింది. ఇందులో ఉదాహరణలు: ఊరి దృశ్యాలు, ఊరి యందలి దృశ్యాలు. దేశభక్తి, దేశమునందు భక్తి, దేశము యందు భక్తి. నీతి పారగుడు, నీతి యందలి పారగుడు. పతిభక్తి, పతి యందు భక్తి. జీవిత ఘట్టాలు, జీవితం నందలి ఘట్టాలు. ధనలోభము, ధనము నందలి లోభము. బాల్య క్రీడలు, బాల్యం నందు క్రీడలు. బావి నీరు, బావి యందలి నీరు. మాట నేర్పరి, మాట యందు నేర్పరి. భూజనులు, భూమి యందలి జనులు. వనవాసము, వనము నందలి వాసము. కన్నీరు, కంటి యందలి నీరు. ఈ 7 విభక్తి ప్రత్యయాలతో కూడిన సమాసాలతో పాటు నన్ తత్పురుష సమాసం కూడా తత్పురుష సమాసాల కిందకే వస్తుంది. నన్ తత్పురుష సమాసం అనగా వ్యతిరేక అర్థం వచ్చే పదాలను నన్ తత్పురుష సమాసం అంటారు. ఉదాహరణకు అక్షరం, క్షరం కానిది. అసాధ్యం, సాధ్యం కానిది. అశాంతి, శాంతి కానిది. అజ్ఞానం, జ్ఞానం కానిది. అసాధ్యుడు, సాధ్యం కానివాడు. అధర్మం, ధర్మం కానిది. అసాధారణం, సాధారణం కానిది. అన్యాయం, న్యాయం కానిది. అమర్యాద, మర్యాద కానిది. అస్థిరం, స్థిరం కానిది. అవ్యక్తం, వ్యక్తం కానిది. అనృతం, నృతం కానిది. ఈ సమాస పదాలన్నింటిలో కూడా ఆ పదానికి ముందు ఆ అనే అక్షరం వచ్చి చేరుతుంది కాబట్టి ఈ సమాసాన్ని చాలా సులభంగా గుర్తించవచ్చు. ఇప్పటి వరకు మనం తత్పురుష సమాసాల్లో మొదటి భాగమైనటువంటి తత్పురుష లేదా వ్యధికరణ సమాసాల గురించిన పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు రెండవ భాగమైనటువంటి కర్మధారయ లేదా సమానాధికరణ సమాసాల గురించి తెలుసుకుందాం. ఈ కర్మధారయ సమాసాలకు సంబంధించి నిర్వచనం ఒకసారి గమనించండి. విశేషణ విశేష్యాలతో ఏర్పడే సమాస పదాలు. అంటే ఒక విశేషణంతో
విశేష్యం అనగా నామవాచకం, విశేషణంతో నామవాచకం కలిసి ఏర్పడే పదాలను కర్మధారయ సమాసాలు అంటారు. అలాగే ఉపమాన ఉపమేయాలతో అంటే ఒకదానిని ఇంకో దానితో పోల్చి చెప్పడం. ఇందులో ఉపమానం అంటే దేనితో పోలుస్తున్నామో అది, ఉపమేయం అంటే దేన్ని పోలుస్తున్నామో దాన్ని అని అర్థం. ఇలా ఉపమాన ఉపమేయాలతో కలిసి ఏర్పడిన పదాలను కర్మధారయ సమాసాలు అని అంటారు. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. మొదటిది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం, రెండవది విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం, మూడవది విశేషణ ఉభయ పద కర్మధారయ సమాసం, నాలుగవది ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం, ఐదవది ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం, ఆరవది అవధాన పూర్వపద కర్మధారయ సమాసం, దీన్ని రూపక సమాసం అని కూడా అంటారు. ఏడవది సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. వీటిని గురించి ఒక్కొక్క సమాసం గురించి ఉదాహరణలతో తెలుసుకుందాం. విశేషణ విశేష్యాలను గుర్తించడం వచ్చినట్లయితే మొదటి 3 సమాసాలు చాలా సులభంగా గుర్తించవచ్చు. ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. పచ్చ కర్పూరం. ఈ పదంలో పచ్చ అనేది పూర్వపదం, కర్పూరం అనేది ఉత్తర పదం. ఈ రెండింటిలో మొదటగా విశేషం ఏది అనగా నామవాచకం ఏది అని గుర్తించాలి. ఇందులో కర్పూరం అనేది పేరును తెలియజేస్తుంది కాబట్టి, ఒక పూజ సామాగ్రి కాబట్టి దీన్ని నామవాచకంగా గుర్తించాలి. ఇక పచ్చ అనేది విశేషణం. ఈ విశేషణం పూర్వపదంలో ఉందా ఉత్తర పదంలో ఉందా అని గమనించాలి. ఈ పచ్చకర్పూరంలో విశేషణం పూర్వపదంలో ఉంది కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఇప్పుడు విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం గురించిన ఒక ఉదాహరణ. కపోత వృద్ధం. ఈ పదంలో కూడా పూర్వ ఉత్తర పదాలను గుర్తించాలి. తరువాత ఈ 2 పదాలలో నామవాచకం ఏ పదమో గుర్తించాలి. కపోత వృద్ధం అన్నప్పుడు కపోతం అనగా పావురం, వృద్ధం అనగా ముసలిది, ముసలిదైన పావురం అని ఈ పదానికి గల అర్థం. ఇందులో నామవాచకం పూర్వపదంలోని కపోతం, అలాగే విశేషణం ఉత్తర పదంలోని వృద్ధం. ఇచ్చిన ఉదాహరణలో విశేషణం ఉత్తర పదంలో ఉంది కాబట్టి ఈ పదం విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసానికి ఉదాహరణగా చెప్పవచ్చు. అలాగే విశేషణ ఉభయ పద కర్మధారయ సమాసానికి ఉదాహరణ చూద్దాం. శీతోష్ణం. ఈ పదానికి కూడా పై 2 ఉదాహరణలలో పూర్వ ఉత్తర పదాలు గుర్తించినట్లుగానే దీనిలో కూడా గుర్తించాలి. శీతోష్ణం. శీతలం అంటే చల్లదనం, ఉష్ణం అంటే వెచ్చదనం. ఈ 2 విశేషణాలే కాబట్టి 2 పదాల్లో పూర్వ ఉత్తర పదాలు రెండిట్లో విశేషణం కలిగి ఉండటం వల్ల దీన్ని విశేషణ ఉభయ పద కర్మధారయ సమాసం అని అంటారు. ఇంకా సులభంగా చెప్పాలంటే విశేషణం ఏ పదంలో ఉన్నట్లయితే ఆ యొక్క కర్మధారయ సమాసం అని చెప్పుకోవాలి. పూర్వపదంలో ఉంటే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అని, ఉత్తర పదంలో ఉంటే విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం అని. అలా కాకుండా పూర్వపదంలోనూ ఉత్తర పదంలోనూ రెండింటిలోనూ విశేషణం ఉంటే అలాంటి వాటిని విశేషణ ఉభయ పద కర్మధారయ సమాసాలని అంటారు. ఇక ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం, అలాగే ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసాల గురించి తెలుసుకోవాలంటే ముందుగా మనం ఉపమానం అంటే ఏంటి, ఉపమేయం అంటే ఏంటి చూద్దాం. ఇప్పుడు ఒక వస్తువును ఇంకో వస్తువుతో పోల్చి చెప్పదలుచుకున్నప్పుడు మనం దేనినైతే పోలుస్తున్నామో దానిని ఉపమేయం అంటారు, దేనితో పోలుస్తున్నామో దాన్ని ఉపమానం అంటారు. ఇంకా సులభంగా చెప్పాలంటే మన దగ్గర ఉన్నదాన్ని ఉపమేయమని, ఎక్కడో దూరంగా మనం ఊహించి చెప్పేదాన్ని ఉపమానమని అంటారు. ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. కలువ కన్నులు. ఈ పదంలో పూర్వ ఉత్తర పదాలను గుర్తించాలి. పూర్వపదం కలువ, ఉత్తర పదం కన్నులు. ఈ పదంలో మనం ఉపమానాన్ని గుర్తించాలి కాబట్టి పదం యొక్క అర్థాన్ని చూద్దాం. కలువ కన్నులు అన్నప్పుడు కలువల్లాంటి కన్నుల, కన్నుల్లాంటి కలువల అని ఒకసారి ఆలోచించినట్లయితే కలువల్లాంటి కన్నులు అని మనకు సులభంగా అర్థమైపోతుంది. కన్నులు ఎలా ఉన్నాయి? కలువల్లాగా ఉన్నాయంట. కాబట్టి ఇక్కడ మనం దేన్ని పోలిస్తున్నామంటే ఉత్తర పదంలోని కన్నులను అంటే ఉపమేయాన్ని, దేనితో అంటే పూర్వపదంలోని కలువలతో అనగా ఉపమానంతో పోల్చి చెప్తున్నాం కాబట్టి ఇందులో ఉపమానం పూర్వపదంలో ఉంది కాబట్టి ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం అంటారు. తర్వాతి ఉదాహరణ తనులత. ఈ పదాన్ని కూడా పూర్వ ఉత్తర పదాలుగా గుర్తుంచుకోవాలి.
తనులత అన్న పదానికి అర్థం ఏమనగా తీగ వంటి శరీరం. ఇక్కడ మనం తీగను శరీరంతో పోలుస్తున్నామా లేక శరీరాన్ని తీగతో పోలుస్తున్నామా అన్న విషయాన్ని గమనించాలి. ఇక్కడ ఏంటంటే తనులత అన్నప్పుడు శరీరాన్ని తీగతో పోలుస్తున్నాం కాబట్టి అప్పుడు మనం పోల్చేదాన్ని అంటే శరీరం ఉపమేయం అవుతుంది. దేంతో పోలుస్తున్నామో అది అనగా తీగ అంటే లత ఉపమానం అవుతుంది. ఉపమానం అనేది ఉత్తర పదంలో ఉంది కాబట్టి ఇది ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసానికి ఉదాహరణగా చెప్పవచ్చు. తర్వాతి సమాసం అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం. దీన్నే మనం రూపక సమాసం అని పిలుస్తాం. ఈ సమాసం యొక్క నిర్వచనం ఉపమాన ఉపమేయములకు చక్కటి అభేదం చెప్పటాన్ని రూపక సమాసం అంటారు. అంటే ఉపమానానికి ఉపమేయానికి మధ్య భేదం ఉన్న భేదం లేనట్లు చెప్తూ చక్కటి అభేదాన్ని తెలియజేస్తూ రెండు పదాలు వేరువేరు కాదు ఒక్కటే అని తెలియజేస్తాయి. ఉదాహరణకు సంసార సాగరం. ఈ పదంలో సంసారం సాగరం రెండు వేరువేరు కాదు ఒక్కటే, రెండింటి మధ్య అభేదం భేదం లేనట్లు చెప్పబడింది కాబట్టి దీన్ని రూపక సమాసం అంటారు. అసలు ఈ పదానికి అర్థం ఏంటి అనగా సంసార బాధ్యతలు చేపట్టడం అలాగే సాగరాన్ని ఈదటం రెండు కష్టమైన పనులే. ఈ రెండింటికి మధ్య తేడా లేదు. ఈ రెండు పదాల్లో కూడా ఏది సులభం ఏది కష్టం అని తేల్చి చెప్పలేం కాబట్టి చక్కటి అభేదాన్ని చెప్పడం జరిగింది కాబట్టి ఈ పదం రూపక సమాసానికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ పదానికి విగ్రహవాక్యం సంసారం అనేది సాగరం. ఈ రూపక సమాసాన్ని ఇంకా సులభంగా గుర్తుంచుకోవాలంటే ఒక పదాన్ని విగ్రహవాక్యంగా మార్చినప్పుడు అందులో అనేది అనే పదం వచ్చి చేరితే ఆ సమాస పదం ఖచ్చితంగా రూపక సమాసమే అయి ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. ఈ సమాసంలో నామవాచకం పూర్వపదంగా ఉంటుంది. సంబోధన వాక్యాలు అనగా నామవాచక పదాలు పూర్వపదంలో గల సమాసాలను సంభావన పూర్వపద కర్మధారయ సమాసాలు అంటారు. ఉదాహరణకు భారతదేశం, భారత అనే పేరు గల దేశం. హిమాలయ పర్వతాలు, హిమాలయాలు అనే పేరు గల పర్వతాలు. పేర్లను తెలియజేసే పదాలన్నింటినీ కూడా సంభావన పూర్వపద కర్మధారయ సమాసాలుగా చెప్పవచ్చు. తర్వాతి సమాసం ద్విగు సమాసం. పూర్వపదం సంఖ్యావాచకంతోనూ ఉత్తర పదం నామవాచకాలతో కలిగి ఉన్న వాటిని ద్విగు సమాసం అంటారు. ఉదాహరణకు నాలుగు ముఖాలు, నాలుగు అను సంఖ్య గల ముఖాలు. ముల్లోకాలు, మూడు అను సంఖ్య గల లోకాలు. పంచపాండవులు, పంచ అనే సంఖ్య గల పాండవులు. పంచ అనగా ఇక్కడ 5 అను సంఖ్య గల పాండవులు. సప్త స్వరాలు, సప్త అనగా 7 అను సంఖ్య గల స్వరాలు. ఇక సమాసాలలో మూడవది ద్వంద్వ సమాసాలు. ఇవి ఉభయ పద ప్రాధాన్యాన్ని కలిగి ఉంటాయి. ఇందులోని పూర్వపదం ఉత్తర పదం రెండు సమానమైన ప్రాధాన్యతను కలిగి ఉండటం వలన వీటిని ద్వంద్వ సమాసాలు అంటారు. ఉదాహరణకు సూర్యచంద్రులు, సూర్యుడు చంద్రుడు. తల్లిదండ్రులు, తల్లిను తండ్రిను. అందచందాలు, అందము చందము. పాడి పంటలు, పాడి పంట. సిరి సంపదలు, సిరులు సంపదలు. నిద్రాహారాలు, నిద్ర ఆహారం. పాపపుణ్యాలు, పాపము పుణ్యము. జీతభత్యాలు, జీతమును భత్యమును. గౌరవాభిమానములు, గౌరవము మరియు అభిమానము. పురాణేతిహాసాలు, పురాణాలు మరియు ఇతిహాసాలు. ఇలా సమప్రాధాన్యం గల రెండు పదాలు కలిసి ఒకటిగా ఏర్పడితే వాటిని జంట పదాలు అంటారు. ఈ జంట పదాలను ద్వంద్వ సమాసానికి ఉదాహరణగా చెప్పవచ్చు. అదేవిధంగా సమప్రాధాన్యం గల రెండు కన్నా ఎక్కువ పదాలు ఒకటిగా ఏర్పడితే వాటిని బహుద్వంద్వ సమాసాలకి ఉదాహరణగా చెప్పవచ్చు. అటువంటి పదాలను ఇప్పుడు మనం చూద్దాం. ధర్మార్థ కామ మోక్షములు, ధర్మం అర్థం కామం మోక్షం. ఈ విధంగా సమప్రాధాన్యం గల రెండు కన్నా ఎక్కువ పదాలతో ఏర్పడిన పదాలను బహుద్వంద్వ సమాసానికి ఉదాహరణగా చెప్పవచ్చు. అదేవిధంగా మరొక ఉదాహరణ చూద్దాం. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు. నేను ఇక్కడ 4 సమప్రాధాన్యం గల పదాలతో ఏర్పడిన పదాలనే చెప్పాను. కానీ రెండు కన్నా
ఎక్కువ పదాలతో ఏర్పడే వాటన్నింటినీ కూడా బహుద్వంద్వ సమాసానికి ఉదాహరణగానే చెప్పుకోవాలి. 3 కావచ్చు, 4 కావచ్చు, 5 కావచ్చు, ఆ తర్వాత 2 కన్నా ఎక్కువ ఎన్నైనా సరే అవి బహుద్వంద్వ సమాసానికే చెందినవిగా గుర్తించాలి. సమాసాలలో 4వ భాగమైనటువంటి బహువ్రీహి సమాసాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ బహువ్రీహి సమాసాలు అన్యపద ప్రాధాన్యాన్ని కలిగి ఉంటాయి. ఇచ్చిన పదాన్ని చూడగానే మనకు ఆ పదానికి వేరొక అర్థం మన మనసులో స్ఫురించినట్లయితే, అంటే ఒక పదానికి వేరొక అర్థం మనకు గుర్తొచ్చినట్లయితే అటువంటి వాటిని అన్యపద ప్రాధాన్యత గల పదాలు అంటారు. ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి పూర్వపద ప్రాధాన్యత, ఉత్తరపద ప్రాధాన్యత, ఉభయపద ప్రాధాన్యత కాకుండా మనకు ఇచ్చిన పదానికి వేరే అర్థం గుర్తుకు రావటాన్ని ఈ అన్యపద ప్రాధాన్యత గల పదాలు అంటారు. వీటిని బహువ్రీహి సమాసానికి ఉదాహరణగా చెప్తారు. ఈ పదాలను విగ్రహవాక్య రూపంలో రాయగా కలది, కలవాడు అనే పదాలు వచ్చి చేరుతాయి. కలది, కలవాడు అనే పదాలను మనం చూసిన వెంటనే ఆ పదాలను బహువ్రీహి సమాస పదాలుగా సులభంగా గుర్తించవచ్చు. ఇప్పుడు కొన్ని ఉదాహరణలను చూద్దాం. చంద్రముఖి, చంద్రుని వంటి ముఖం కలది. ముక్కంటి, 3 కన్నులు కలవాడు శివుడు. మీనాక్షి, మీనముల వంటి అక్షములు కలది. ఇక్కడ అక్షములు అంటే కన్నులు అని అర్థం. చతుర్ముఖుడు, 4 ముఖములు కలవాడు బ్రహ్మ. కమలానన, కమలము వంటి ఆననము కలది అంటే పద్మము వంటి ముఖం కలది అని అర్థం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం సమాసాలు, వాటిలోని రకాలు, వాటి పద ప్రాధాన్యతలు, వాటికి సంబంధించిన ఉదాహరణలతో సహా తెలుసుకున్నాం కదా. ఇవి మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు వీడియోను ఎంతో ఓపికగా చూసిన వారందరికీ ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో వీడియోలు చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేసి పెట్టుకోండి. అప్పుడే మన వీడియోలు వెంటనే మీకు నోటిఫికేషన్లు వస్తాయి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకు కూడా ఈ వీడియోని తప్పకుండా చూపించండి. ఫైనల్గా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.